పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలంలో మరలా మీ వాక్కులను వినుటకు మాకు అనుగ్రహించిన ఈ శుభప్రదమైన సమయమును బట్టి ధన్యవాదాలు చెల్లిస్తూ, మా ఆత్మలకు అవసరమైన ఆహారమును మీ జీవపు మాటలను అందించవలసిందిగా విన్నవించుకుంటూ క్రీస్తు యేసు వారి పవిత్ర నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని వర్లారా, నూతన సహస్రాబ్దులు మొదటి శతాబ్దపు ఆరాధన అని ఈ జంట నగరాల్లో మనం ఆరంభించిన ఈ ఆరాధనా కార్యక్రమం సంఘముగా కూడుకోవటం, దేవుని మాటలను ప్రతి వారం వినటం, ఇది ఒక గొప్ప భాగ్యం. కారణం, మనిషి బ్రతకడానికి శరీర సంబంధమైన ఆహారాన్ని 3 పూట్ల భుజిస్తాడు. మరీ అవసరమైతే మధ్యలో మరలా భోజనం చేస్తాడు. 60 సంవత్సరాల బ్రతుకును ఈ శరీరానికి ఇవ్వడానికి 3 పూట్ల ఖచ్చితంగా ఆహారం తీసుకుంటున్న మనం, శరీరాన్ని జీవింపజేస్తున్న ఆత్మ, దానికి ఆహారాన్ని ఇవ్వటం కోసం ఎంత ఆలోచన కలిగి ఉన్నామో ఒక్కసారి మీరు పరీక్ష చేసుకోండి. వారంలో ఒక్కసారి మీరు శరీరానికి ఆహారాన్ని పెడితే శరీరం బ్రతకగలదా? బ్రతకలేదు. నిర్జీవమైన శరీరానికే, నిష్ప్రయోజనమైన దేహానికే రోజులో ఇన్నిసార్లు ఆహారాన్ని అందిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ జీవించే ఆత్మకు ఆహారం ఎంత కావాలి? ఎన్నిసార్లు దానికి పెట్టాలి? శరీరం మెరుగుగా కనబడాలి అంటే ఆహారం, అందులో ఉన్న ఎన్నో అవసరమైన పదార్థాలు విటమిన్ల రూపంలో శరీరం తీసుకుంటుంది. మంచి ఆహారం తింటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఆహారాన్ని తక్కువ చేస్తే మనిషి నీరసించుకుపోతాడు, ముఖం వాడిపోతుంది, శరీరం బలహీనమవుతుంది. ఆహారం ఇవ్వనప్పుడు శరీరమే సహకరించదు. మరి అలాంటిది ఆత్మకు ఆహారం అందుతుందా లేదా అని ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి. ఇంటికి వెళ్ళిన తరువాత ఎంతమంది మరలా తిరిగి వాక్యం కోసం ఆసక్తి కలిగి ఉన్నారు? దేహానికి ఇన్నిసార్లు భోజనం అవసరమైతే ఆత్మకు ఎన్నిసార్లు ఆహారం అవసరం? ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించటానికి రోజులో ఎన్ని గంటలు మనం కేటాయించగలుగుతున్నాం? ఎటువంటి మంచి పౌష్టిక ఆహారాన్ని ఇవ్వగలుగుతున్నాం? పళ్ళు తినాలనుకుంటాం, చక్కటి ఫలభరితమైన పళ్ళ రసాలు తాగాలనుకుంటాం. వీటన్నిటి ద్వారా దేహాన్ని మరింతగా తేజోవంతంగా, దేహాన్ని ఆరోగ్యవంతంగా మనం మలుచుకుంటూ ఉంటాం. కానీ ఆత్మ అభివృద్ధి, ఏమండి, ఆత్మ యొక్క అభివృద్ధిని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? శరీరం యొక్క నిగారింపు కోసం ఆలోచిస్తున్నారే కానీ ఆత్మకు ఆహారం దొరకకపోతే అది ఎంత కృషించిపోతుందో, కృంగిపోతుందో మనం ఆలోచించలేకపోతున్నాం. కనుక ఆ ఆత్మను బ్రతికించడానికి, ఆ ఆత్మను పుష్టిగా, ఆరోగ్యవంతంగా, బలమైనదిగా చేయడానికి దేవుడు మనకిచ్చినది జీవాహారం, వాక్యం. ఆ మాటలను ఎంత ఈ శరీరానికి ఇచ్చిన శరీరం నిష్ప్రయోజనం. దానివల్ల శరీరానికి కలిగే మేలుంటూ ఏమీ లేదు. కానీ ఆత్మకు దానిని అందించాలి. ఎన్నిసార్లు అందిస్తే అంత మంచిది. నిజంగా అటువంటి గొప్ప ఆహారాన్ని ఆత్మకు అందించటం కోసం వారంలో ఒక రోజు, ఒక గంట
కేటాయిస్తే ఎలా? ఎన్నో తరగతులు నిర్వహిస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంఘం ద్వారా చేపడుతున్నారు. వాటన్నిటిలో మీ పాలు పంపులు ఉన్నాయా? మీరు పాల్గొగలుగుతున్నారా? వాటిని విని చేయటం ద్వారా మీ ఆత్మ సంతుష్టిని పొందగలుగుతుందా? అది ఆలోచించండి. మొదటి శతాబ్దపు ఆరాధన పేరట మనం చేస్తున్న ఈ ఆరాధనలో నిజంగా అటువంటి అభివృద్ధిని సాధించడానికి ఇక్కడున్న సంఘం ఏం చేయగలుగుతుంది? కూడుకుంటే సరిపోతుందా? కూడుకోవడానికే చాలామంది విద్యార్థులు రాలేకపోతున్నారు. సిగ్గుచేటు. నాయకుల లోపం. తమ వాక్యం ప్రకటించే వాళ్ళందరినీ తీసుకొని రాలేకపోవటం వాళ్ళ లోపం. అంటే వాళ్ళకే సరైన ఆహారం అందట్లేదు. ఇక వాళ్ళు నమ్ముకున్న పిల్లలకి ఏం ఆహారాన్ని అందిస్తారు చెప్పండి? ఆత్మ అభివృద్ధి గురించి ఆలోచించాలి, సంఘ అభివృద్ధిని గురించి ఆలోచించాలి. కేవలం సంఖ్య మాత్రం పెరగడం కాదు. సంఖ్య పెరగడం అనేది అభివృద్ధిలో ఒక భాగం. కానీ కూడుకున్న తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. మొదటి శతాబ్దపు సంఘం ఏం చేసింది? అపోస్తుల కార్యాలు చూడండి, బైబిల్ తెరిచి చూడండి ఏం చేసిందో. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం ఏం చేసిందో చూడండి. మొదటి శతాబ్దపు సంఘం 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42. వీరు అపోస్తుల బోధ యందును సహవాసం అంటున్నాడు చూడండి. బోధ ముందు బోధ అని ఎందుకు అన్నాడు? అదే మిమ్మల్ని బ్రతికించేది కనుక. బోధ ఇప్పుడు మీకు కావాలి. ఏమండి? ఎప్పుడూ ఈ శరీరానికి ఆహారం పెట్టడం వల్ల ఎలాగైతే మెరుగుపడుతుందో, ఎప్పుడూ బోధన అందించటం వల్ల ఆత్మ తేజరిల్లుతుంది. మీలో ఎంతమంది ఆత్మలు బ్రతుకున్నాయో, ఎంతమంది ఆత్మలు లోన చచ్చిపోయో తెలియదు. దేవుడు అది కూడా చెప్పాడుగా. జీవించుచున్నావని పేరు ఉంది, కానీ నువ్వు మృతుడు అంటే ఆత్మ చచ్చిపోయింది అని అర్థం. కనుక అభివృద్ధి అనేసరికి కేవలం సంఖ్యగా కూడుకోవడమే కాదు, అసలు రాని వాళ్ళంటే నా దృష్టిలో చచ్చిన వాళ్ళతో సమానం. ఎందుకంటే సహవాసం, రెండో మాట చూడండి, సహవాసమందు అంటున్నాడు. సహవాసం నీకు వద్దా? ఒకరినొకరు కలుసుకోవటం, ఒకరినొకరు మాటల చేత పురుకొల్పుకోవటం, ఒకరినొకరు పనులలో అభివృద్ధిని సాధించటం కోసం ఏం పాత్రను పోషిస్తున్నారు చెప్పండి? సంఘము అంటే సంఘానికి ఉండవలసిన లక్షణాలు ఆదివారం ఒక్కటి కూడుకుంటే సరిపోదు. కూడుకున్న వారు ప్రణాళికలు చేయాలి. ఏం చేయాలి? ఎటువంటి ప్రణాళికలు చేయాలి? దానికి మొదటి శతాబ్దపు సంఘం ఆదర్శంగా నిలవబడింది మనకి. వాళ్ళు ఏం చేశారని ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు ఈ మాటలు. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక. తెగిపోలేదు ఎక్కడ. తెగిపోయింది. ఈరోజు అందరిని ఒక దగ్గరికి తీసుకొని రావడానికి మేము పడిన ప్రయాసం ఎంతంత కాదండి. మరలా మాకు బోధ తెలుసు, మాకు భక్తి తెలుసు, ప్రపంచంలో ఎవరికీ తెలియని సత్యం మాకే తెలుసు అని అనుకునే వీళ్ళు ఇప్పుడు జైశాలి గారు మాటలు ఉన్నారు కదా, ఆయన పిల్లలైన వాళ్ళే ఎలా మారిపోయారు? సహవాసం వాళ్ళకొద్దు, బోధ వాళ్ళకొద్దు. ఏమండి ఎవరైనా చెబితే వినాలి, ఎవరు చెప్పినా వినాలి. నాకు ఈయనే చెప్పాలి అంటే చాలా సందర్భాల్లో నన్ను రమ్మన్నప్పుడు నేను అంటాను, పిల్లలు ఉన్నారు కదా నన్ను వాళ్ళు తీసుకెళ్ళండి, ఒక వారం సంతోషం తీసుకెళ్ళండి, ఒక వారం రాజేంద్రని తీసుకెళ్ళండి, ఒక వారం జాన్సన్ గారిని తీసుకెళ్ళండి, ఒక వారం నేను వస్తాను. ఎందుకంటే అందరూ అనేకమైన సంగతులు మీకు నేర్పించాలి. నేను చెప్పంది వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పంది నేను చెప్తాను. కనుక అభివృద్ధి సాధించాలి అంటే అనేక మంది మీకు బోధకులు కావాలి. ఏమండి ప్రతి సంఘానికి ప్రతి ఆదివారం ఒక్కడే బోధకుడు అండి. మీ సంఘం ఏం అదృష్టం చేసుకుందారా? వారానికి ఒకరు వస్తున్నారు.
ఏంటి పొద్దు నుంచి సాయంత్రం వరకు కాలేజీలో ఒకటే లెక్చరర్ ఉన్నాడు అనుకోండి, మీకు పాఠం వినబుద్ధి వేస్తుందా చెప్పండి? ఏంటంటే బాబు, రెండో పీరియడ్లో కూడా ఈ మాస్టరే, ఒక పీరియడ్ ఎప్పుడైపోద్దా అని ఆలోచిస్తుంటాం మనం. కంప్లీట్గా 7 పీరియడ్స్ ఒకడే మాస్టర్ కూర్చున్నాడు అనుకోండి, చిరాకు వచ్చేది పిల్లలకి. వెసులుబాటు కావాలి, మాస్టారు మారాలి. కానీ ఇప్పుడు ప్రపంచ సంఘాలన్నింటిలో కూడా ఎప్పుడు చూడండి ఒకడే బోధ చేస్తుంటాడు, ఆడే, ఇంకోటి కనబడ్డు. కానీ మీకు రకరకాల రుచులతో ఆహారాన్ని ఆత్మకు పెట్టడానికి మంచి మంచి రుచులతో మీ మధ్యకు వస్తుంటే ఏమండి, రుచించని మీలో చాలామంది వాళ్ళే రాలేని దొంగలు తీసేస్తాడండి, కంగారు పడకండి. అందులో పిల్లలైన వాళ్ళలో ఎవరైతే రావటం లేదో వీళ్ళందరినీ కత్తిరించేయడానికి సిద్ధపడుతుంది BOUI. ఎందుకు వీళ్ళు చెత్త? సహవాసానికి రాని వాళ్ళు ఎందుకండి? బోధ వినడానికి రాని వాళ్ళు ఎందుకండి? రొట్టె విరవడానికి రాని వాళ్ళు ఎందుకండి? మా ఇంటి దగ్గర రొట్టె ఉందంటే మా దగ్గర లేదు రొట్టె. ఏమంటే హైదరాబాద్ వచ్చి రొట్టె రాలా? ఎవరింట్లో చపాతీ చేసుకొని తినగలడు. ఇక్కడ చపాతీ విరవడం కాదు, బోధ. మంచి మంచి దేవుని మాటలు వింటూ అభివృద్ధి సాధించాలి. ఎలాంటి అభివృద్ధి? సంఘం అభివృద్ధిని సాధించింది. ఒక్క యెరూషలేము సంఘంగా ప్రారంభమైన ఆ సంఘం ఆసియాలో అనేక సంఘాలు, ఒక స్ముర్న, ఒక తుయతైరా, ఒక సార్దీసు, ఒక ఫిలదెల్ఫియా, ఎన్ని సంఘాలు మనకు తెలిసిన సంఘాలండి ఇవి. ఒక ఎఫెసు సంఘం, ఒక కొరింథీ సంఘం యూరోప్లో, ఒక గలతీ సంఘం. ఇలాటో యూరోప్ ఖండంలోనూ ఆసియా ఖండంలోనూ మొదటి శతాబ్దపు సంఘం విస్తరించిందండి. సువార్తలో విస్తరించిందండి, కార్యక్రమాల్లో విస్తరించిందండి, సంఖ్యలో విస్తరించిందండి. ఇప్పుడు మన విస్తరణ ఎక్కడుందో చెప్పండి? మన విస్తరణ కదా, విస్తరాకు. ఎక్కడ వేసిందో విస్తరాకు అంటే అక్కడే ఉంది. అభివృద్ధి కావాలి సంఘానికి. సంఘం అభివృద్ధి కావాలి అంటే ఏం చేయాలి? అదే చెప్తున్నాడు చూడండి. ఏం చేయమంటున్నాడు? వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఎక్కడ తెగిపోలేదండి, డిస్కనెక్ట్ కాలేదు. అందరూ కనెక్షన్లో ఉన్నారు. ఏమండి, సండే మీరందరూ కనెక్ట్ అవ్వడానికి వస్తున్నారు ఇక్కడికి. మన బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం? ఎక్కడ కనెక్టర్ ఉందో చూస్తాం మనం. పవర్, ఎలక్ట్రికల్ కనెక్టర్. వెంటనే స్విచ్ బోర్డులోకి వెళ్ళి దగ్గరికి వెళ్ళేసరికి కనెక్ట్ అయిపోవాలి, వెంటనే మళ్ళీ రీఛార్జ్. ఈ మధ్యన వాట్సాప్ వచ్చిన తర్వాత గ్రూప్స్, ఫ్యామిలీ అంతా గ్రూప్ అండి. ఏమంటే నిజంగా ఫ్యామిలీ గ్రూపులు కూడా చూశానండి నేను. వాళ్ళ కుటుంబం అంతా గ్రూప్లో ఉంటారు, అందరూ పలకరించుకుంటారు, వాళ్ళ అయిన శుభకార్యాలన్నీ పంచుకుంటారు. అంటే సోషల్ నెట్వర్క్లో కలిసి ఉంటున్నారు, ఫోనుల్లో కలిసి ఉంటున్నారు, శుభకార్యాల్లో కలిసి ఉంటున్నారు వాళ్ళు లోకల్ ఉన్నోళ్ళు. మరి దేవునిలో వీళ్ళు ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారు? దేవునిలో ఎందుకు వీళ్ళు కనెక్ట్ కాలేకపోతున్నారు? ఇద్దరు వ్యక్తులు పక్కన పెట్టారు, ఇంత కనెక్ట్ అవ్వలేనండి నేను. ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు? జాయింట్ సరిగ్గా లేదనమాట, అంతే కదా. ఒక వ్యక్తితో నువ్వు ఎందుకు ఇమ్మడలేకపోతున్నావు? ఒక వ్యక్తితో నువ్వు ఎందుకు కలిసి ఉండలేకపోతున్నావు? అలా అనుకుంటే మొదటి శతాబ్దం సంఘం విడిపోవాలండి. విడిపోలేదండి. యెరూషలేము సంఘం విస్తరించింది, సంఘం విస్తరించింది. మరో మాట చూడండి, అదే అపోస్తుల కార్యాల్లో సంఘం యొక్క అభివృద్ధి ఏమని అంటున్నాడు? 46వ వచనం, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు. ఈ రొట్టె విరవడం ఏంటి? ఇంటింటా రొట్టె విరవడం అంటే ఇంటిలో కలిసి ఒకరితోనొకరు, ఎందుకంటే వాళ్ళు భోజనం చేసేటప్పుడు కూడా రొట్టెని విరిచేవాళ్ళు కనుక సహవాసం, సుభోజనం, ఒకరితోనొకరు కలుసుకోవటం. బ్రదర్ రండి, మా ఇంటికి రండి, ఈరోజు భోజనం చేద్దాం, మా ఇంటి దగ్గర రండి, మనం అంతా కూడుకొని ఈవినింగ్ మీటింగ్, గృహ కూడికండి. ఒక గృహ కూడికలాంటి ఏర్పాటు చేసుకొని మన సంఘం అంతా అక్కడ కూడుకొని ఒక ప్రొజెక్టర్ వేసి, ఏమండి మంచి వాక్యం వింటే నీ ఇరుగు పొరుగు వాళ్ళు స్నేహితులు కూడా వింటారుగా. అలా చేయవు ఎప్పుడు. అభివృద్ధి అంటే ఏమనుకుంటున్నారు? సంఘం ఒక దగ్గర కూడుకోవాలి, రమ్మంటారా? ఇంటిగా ఆదివారం వెళ్ళడమే దూరం, మరలా ఇప్పుడు గృహ కూడిక ఎవరో ఇంటి దగ్గర పెట్టడం అంటే ఏ లక్షవారం బుధవారం మళ్ళీ మమ్మల్ని అందరినీ వెళ్ళమంటారా? అభివృద్ధి ఎలా వస్తుంది చెప్పండి అర్రా?
ఏం చేశారట వాళ్ళు? ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ, ప్రజల వలన కూడా దయ పొందుతున్నారటండి. అబ్బా, ఎంత చక్కటి సంఘం అండి! వాళ్ళు ఎంత చక్కటి యూనిటీ అండి! వాళ్ళంతా ఎంత చక్కగా కలిసి ఉన్నారండి. అదేండి ప్రజల వలన దయ పొందడం అంటే. వీళ్ళు గుడిలో అండి ఎప్పుడు గొడవలేనండి బాబు, వీళ్ళు ఎప్పుడు కలిసి ఉండరండి. ఇలాంటి మాటలు ప్రజలు మిమ్మల్ని గూర్చి అనుకుంటున్నారు అంటే ఇంక మీకు దయ ఎక్కడుంది? ప్రజల దయ ఉందా మీకు? ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతో, 47వ వచనం, నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఆనందం ఉందట, నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకుంటున్నారటండి. అందరూ కలిసి భోజనం. ఏమండి? కలిసి భోజనం. రండి బ్రదర్, మీరందరూ మా ఇంటికి రండి, ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేద్దాం, సువార్త కార్యక్రమం. అందరూ అక్కడ, మీ అందరికీ అక్కడ భోజనాలు నేనే వండి పెడతాను. భోజనం అండి, ఆహారం. అవునా? అదేనా అంటున్నాడు? ఆనందముతో నిష్కపటమైన హృదయముతోనే ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరి భోజనం చేయాలి. మరియు ప్రభ రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో అది అప్పుడు చేరుస్తుంటాడు. మీరు ఇలా ఉంటేనే అభివృద్ధి సాగుతుంది, కొత్త వారు చేర్చబడతారు. ఏమండి? కొత్తవారు చేర్చబడతారా? ఇంకేం చేశారు? 5వ అధ్యాయం అపోస్తుల కార్యాలు చూడండి, సంఘం 14వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 14వ వచనం. ప్రజలు వారిని గణపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. ప్రభు పక్షాన చేర్చబడుతున్నారండి. మీరేమైనా చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారా? మేము చేరడమే కష్టంగా ఉందని మళ్ళీ ఇంకొకరు చేర్చడమా? ఇది మన సంఘాలు మనం స్వతహాగా స్వార్థం కోసం, అభివృద్ధి కోసం నేను చెప్పట్లేదు. ఇది దేవుని వాక్యంలో సంఘం ఎదగాలి. మీ సంఘం ఎంతమంది? వేల మందిని గొప్ప చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సంఖ్యలో అభివృద్ధి అనుకుంటున్నారు, కానీ వాళ్ళ పనులలో ఏ అభివృద్ధి లేదండి. అభివృద్ధి లేనివారుగా ఉన్నారు వాళ్ళు. కూడుకోవడం వెళ్ళిపోవడం, కూడుకోవడం వెళ్ళిపోవడం. చూడండి ఆ మాట ఏమంటున్నాడు, మరలా చదవండి ఆ మాట. ప్రజలు వారిని ఘనపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై, నమ్మకం పోలేదేటండి, ప్రభు పక్షమున చేర్చబడిరి. అపోస్తుల గారు 6వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల గారు 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై, ప్రబలాలి, వాక్యం ప్రబలాలి. శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. శిష్యులు, ఫాలోవర్స్, శిష్యుల సంఖ్య బహుగా విస్తరించిన యెరూషలేములో. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. అదండి సంఘం. ఎందుకంటే ముందు వీరు కలిసి ఉన్నారు కనుకనే వీటన్నిటినీ సాధించగలిగారు. అది ఇన్నిటినీ మొదటి శతాబ్దపు యెరూషలేము సంఘం సాధించింది అంటే కారణం వారందరిలో ఐక్యత ఉంది, వాళ్ళందరిలో ఏక మనస్సు ఉంది, వాళ్ళందరిలో ఒక్కటిగా కూడుకోవడం ఉంది. వాళ్ళందరూ కూడా కలిసి భోజనం చేయటం, సహవాసం చేయటం, బోధ వినటం, వీటన్నిటిలో ఒక్కటిగా ఉన్నారండి. మీ సంఘం కూడా ఈరోజు అభివృద్ధి సాధించాలి అంటే ఈ ప్రాంతంలో ఉన్నది ఏం చేయాలి? సహవాసం, బోధ. అప్పుడు అభివృద్ధి. మిమ్మల్ని చూసి అనేక మంది విశ్వాసంలోనికి వస్తారు. కార్యక్రమాల్లో అభివృద్ధి. మీ సంఘం ఏం చేయగలుగుతుందా? ప్రొజెక్టర్ కార్యక్రమాలు ఏం చేయగలుగుతుందా? సువార్త కార్యక్రమాలు ఏం చేయగలుగుతుందా? ఏమిటి వారంలో మా సంఘం ద్వారా యూత్ అందరూ సువార్తకి వెళ్ళారని ఏం చెప్తారు? ఏది ఎలా వస్తే చెప్పండి అభివృద్ధి? సంఘం అనేసరికి వీటిలో అభివృద్ధి సాధించాలి. అనేకులు ఎలా చేర్చబడతారు? ఎలా వస్తారు మీ దగ్గరికి? మీరు వెళ్ళాలి కదా, చెప్పాలి కదా, ప్రకటించాలి కదా. అసలు మీరు అడుగే బయటికి పెట్టకపోతే ఎలా వస్తుంది అనుకుంటున్నారా అభివృద్ధి? మొదటి శతాబ్దములో ఉన్న క్రైస్తవ జనాంగం వాళ్ళ అభివృద్ధిని సాధించారండి. కారణం వాళ్ళంతా ఎలా అయ్యారో తెలుసా అండి? కనెక్ట్ అయి ఉన్నారు.
ఒకరితోనొకరు మనస్సు కలుసుకొని ఉన్నారు. ఓ మంచి మాట చూద్దాం బైబిల్లో. ఏమండి, వారు ఎలా ఉన్నారు? మనస్సు కలుసుకొని ఉన్నారు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు, శిరస్సును హత్తుకొని వాడు ఎవడను నీ బహుమానం నా పరింపనీయుకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై అంటున్నాడు. చూడండి, అతుకబడింది. జాయింట్. బాడీ అంతా అతుకులే కాదా చెప్పండి? వేళ్ళన్నీ జాయింట్లేనండి. ఏమండి, ఇక ఈ వేళ్ళు దగ్గర 1, 2, 3 జాయింట్లు, ఇక్కడ ఇది 4వ జాయింట్, ఇది 5వ జాయింట్, ఇది 6వ జాయింట్. ఇలా లోనికి వెళితే అన్ని అతుకులు 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 అతుకులు. ఈ జాయింట్లన్నీ కూడా అతుకబడ్డాయి. అందుకే బాడీ ఎలా ఉంది. కీళ్ల వలన అంటున్నాడు చూడండి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. అభివృద్ధి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? అభివృద్ధి రావాలంటే ఏం చేయాలరా? అతకబడాలి. అతకబడకపోతే ఎలా? అతకబడాలి అంటే మీ మధ్యన ఏముండాలి? ఏమంటే శరీరంలో కీళ్ళు ఇవన్నీ కూడా నరముల చేత కీళ్ళు చేత జాయింట్ చేయబడ్డాయి. లాగితే రావండి. గట్టిగా ఇలా వేలు లాగండి వస్తుందేంటి? రాదు. గట్టిగా ఇలా చేయి లాగండి వస్తుందేంటి? అతుకు జాయింట్ ఉంది అక్కడ. అది మూమెంట్ అవ్వాలి అంటే జాయింట్ ఉండాలి. ఆ జాయింట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి బాడీలో. మరి మీ మధ్య జాయింట్లు ఎలా ఉన్నాయి చెప్పండి? ఎందుకంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క భాగం. మరి ఈ భాగం పక్కనున్న భాగంతో కలవట్లేదంటే ఏంటనమాట? బాలరాజుకి నాకు పట్టలేదంటే ఏంటనమాట? ఇద్దరికి మధ్యన కీలు నరం సరిగ్గా లేదు, జాయింట్ సరిగ్గా లేదనమాట. అప్పుడప్పుడు చూడండి, యాక్సిడెంట్ అయినప్పుడు బాల్ బయటకు వచ్చేస్తుంది అంటే అప్పుడు అవయవం చెయ్యి బయటకు వచ్చేది శరీరంలో నుంచి, జాయింట్ దగ్గర ఊడిపోద్ది. అప్పుడు మరలా బాల్ని అతికిస్తారు లేదా అందులో తీసుకెళ్ళి కూర్చోబెడతారు ఆపరేషన్ చేసి. ప్రమాదం జరిగినప్పుడు అది. ఇప్పుడు మనకేం ప్రమాదం జరిగిందని? ఏ ప్రమాదం లేకుండా ఎందుకు జాయింట్ అవ్వట్లేదు మనం? బైబిల్లో ఏమంటున్నాడు చూడండి, ఒక మంచి మాట. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం. దీని సంగతి చూడండి. ఎందుకు ఇది అటుపక్క తిప్పున్నారు? చదవండి నాన్న. రోమా పత్రిక 15వ అధ్యాయం 6వ వచనమా. మీరు ఏకభావము కలిగిన వారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్తం సంకల్ప ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అంటే మీరు ఎలా ఉండాలి అంటున్నాడండి? మనస్సు కలిసిన వారై. ఇద్దరు వ్యక్తులు కలాలి అంటే ఇప్పుడు మా ఇద్దరి మధ్య జాయింట్ ఏంటి చెప్పండి? బాడీలో అవయవాలు కలవడానికి కీళ్ళు నరములు కారణం. మనుష్యుల మధ్య జాయింట్ ఏర్పడాలంటే ఏం కలవాలి? మనస్సు అండి. ఆయన మనస్సు నా మనస్సు ఒకటవ్వాలి. మనందరం కలిసి ఉండాలంటే మనందరి మనసులు ఏమవ్వాలి? ఒకరితోనొకరు మనస్సు కలిసి ఉండాలి. మనసులు కలిసాయా? పెళ్లి చేసిన తర్వాత మనసులు కలలేదు అనుకోండి, కాపురం నిలబడుతుంది ఏంటి? విడిపోతారు. ఎంత కలుపుదామని ట్రై చేసినా ఉండడు, కాపురం చేయరు. కారణం మనసు కలవలేదు. కనుక ఇద్దరిని జత చేసేది, ఇద్దరిని అతికించేది, ఇద్దరిని కలిసి ఉంచేది ఏంటంటున్నాడు? మనస్సు కలిసిన వారై. మనస్సు కలుసుకోవాలి అంటున్నాడు. అందుకే ఏక మనస్సు అన్నాడా? సంఘంలో ఎలాంటి మనస్సుతో ఉండమని చెప్పాడు? చదవండి అపోస్తుల కార్యాలు
2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 44. విశ్వసించిన వారందరూ, దేవుని నమ్మిన వారందరూ, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారు. మళ్ళా వాళ్ళు ఎలా ఉన్నారట? వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. అంటే వీళ్ళందరూ ఒక దగ్గరికి రావాలి అంటే వీళ్ళందరిలో ఏముండాలి? ఒక్క మనసు. అంటే నాలా మీరు ఆలోచించాలి, మీలాగా నేను ఆలోచించాలి. మన ఆలోచనలు ఒకరితోనొకరు సరిపోలేనప్పుడు ఎలా కలిసి ఉంటాం? మనం విడిపోవడానికి కారణాలు అవే. సంఘం ఆ రోజు మొదటి శతాబ్దపు సంఘం కలిసి ఉంది అంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళ మనస్సులో అన్నీ ఒకేలా ఆలోచించేయండి. ఈయన ఒకలా చెప్తే నేను ఒకలాగా ఆలోచించడం, నేను ఒకలా చెప్తే ఈయన ఒకలాగా ఆలోచించడం, అది లేదు. కారణం వాళ్ళందరినీ కలిపేది ఒకే ఆలోచన, అది క్రీస్తు మనస్సు, క్రీస్తు ఆలోచన. ఎలా విడిపోతారు అప్పుడు? ఎలా వేరవుతారు చెప్పండి? కలిసి ఉండాలి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. కొలసీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం, కొలసీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నాడు? మీ కొరకును, లవదొకియ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖమును చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నాను, మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి అంటున్నాడు. చూడండి, ఇప్పుడు అతుక్కోవడానికి కావలసిన మరొకటి ఏంటి? ప్రేమ. మనస్సు కలవాలి అంటే, ఇద్దరు కలిసి ఉండాలి అంటే ప్రేమ కావాలి. ప్రేమ ఉందనుకోండి, ఆటోమేటిక్గా అది ఎలాంటిదంటే గ్లూ లాంటిది, గమ్ము లాంటిది, అతికించేస్తుంది ఎవరినైనా సరే. ప్రేమించుకున్న వాళ్ళు చూడండి, విడదీయడానికి పెద్దలు వద్దమ్మా నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వీలేదంటే ఒప్పుకుంటుందా? అబ్బో, చావడానికైనా సిద్ధపడుతుందండి. వాళ్ళు దూరం చేద్దాం అనుకునే కొద్దీ ఇంకా దగ్గర అయిపోతుంటారు. ఎందుకు? వాళ్ళు అలా జత చేస్తున్నది ఏముంది ఇద్దరి మధ్య? లవ్, ప్రేమ. ఆ ప్రేమ వాళ్ళందరినీ అతికిస్తుంది ఇద్దరిని. అది శరీర సంబంధమైన, వ్యామోహ సంబంధమైన ప్రేమ. కానీ మన మధ్య ఉన్నదేంటి? అటువంటిదా? అంతకన్నా చాలా గొప్పదండి, స్వచ్ఛమైనదండి. మనలో ఉన్నది ఏంటో తెలుసా? మనల్ని అతికించేది దేవుని ప్రేమ. నువ్వు ఎదుట వ్యక్తితో మనసు కలుసుకోలేకపోతున్నావు అంటే కారణం ఇది. వాక్యం వర్రా మనల్ని సరిచేసుకునే మాటలు ఇవి. అవునా, నేను ఎందుకు కలవలేకపోతున్నాను ఆయనతో? ఆయన ఎందుకు నాతో కలవలేకపోతున్నాను? నేను ఎందుకు ఆమెతో కలవలేకపోతున్నాను? లోపమేంటో బైబిల్ చెబుతుంది. శరీరంలోని అవయవాలను అతికించడానికి నరాలు, కీళ్ళు ఎంత ప్రయోజనకరమైనవో, సంఘంలో సభ్యులను జత చేయడానికి, అతుకపడడానికి, అతికించడానికి ప్రేమ అవసరం. అందుకే ఏమంటున్నాడు? చదవండి మళ్ళా 2వ మాట. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు వస్తుంది. అప్పుడు సకల ఐశ్వర్యం మీకు వస్తుంది, జ్ఞానం. దేవుని పిల్లలారా, ఎందుకు మీరు ఒకరినొకరు కలుసుకోలేకపోతున్నారు చెప్పండి? మీలో ఎందుకు విభేదాలు ఉంటున్నాయి చెప్పండి? అవి జరగకుండా ఉండాలి అంటే మిమ్మల్ని జతపరిచే, జత చేసే, అతికించే ప్రేమే దానికి సాధనం. అదే మీ దగ్గర లేనప్పుడు మీరు కలవలేరా? కలవలేరు. అలాంటప్పుడు ఇంకెందుకు? కలవలేని వాళ్ళతో కలిసి ఉండడం అవసరమా? దూరం చేసేయడం మంచిది, వెళ్ళిపో. నువ్వు ఎలాగ కలవు. నిన్ను ఎతకించడానికి ఎంత ప్రేమ చూపించినా నువ్వు ప్రేమించలేకపోతున్నావు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను నీతో కలవకపోయినా పర్లేదు కానీ దేవుడితో కనెక్ట్ అయి ఉన్నాను అనుకుంటున్నారు. చాలామంది పొరపడుతున్నారు ఈ విషయాల్లో. మనుషులతో మేము అతకబడకపోయినా పర్వాలేదండి, దేవుడితో మాత్రం మేము ఎప్పుడు ఫుల్ కాంటాక్ట్లో ఉన్నామండి అనుకుంటున్నారు. చాలా తప్పు చేస్తున్నారు. తెలుసుకోవాలి మీరు. ఈరోజు చాలామంది ఇటువంటి అపోహలో ఉన్నారు. ఏమండి, బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడు కదా, 1 యోహాను 4:20 ఏమంటున్నాడు చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనమా,
ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పి తన పొరుగునున్న సహోదరుణ్ణి ద్వేషిస్తూ అతకబడకుండా ఉంటే అతడు ఎవరట? అబద్ధికుడు. నీ కంటి ముందర నీ సహోదరుని ప్రేమించలేని నీవు తాను చూడని దేవుని ఎలా ప్రేమింపగలడు? అంటే సహోదరుణ్ణి ప్రేమించిన వాడే, సహోదరుడితో కలిసి ఉన్నవాడే దేవునితో కలిసి ఉన్నవాడు. మర్చిపోకండి. ఏమంటే నేను సహోదరుడితో కలిసి ఉండలేను కానీ దేవుడితో కలిసి ఉంటాను అన్న ప్రతి వాడు అబద్ధికుడు. ఇలాగే మీరు వాళ్ళని గుర్తుపట్టాలి. ఎందుకంటే మీలో చాలామందికి ఆ మెలకువలు తెలియవు. పోన్లేండి, మాతో కలిసి లేకపోయినా వాడు దేవునితో కలిసి ఉన్నాడు కదా అనుకుంటారు. తప్పు. నీతో కలిసి ఉన్నవాడే దేవునితో కలిసి ఉన్నవాడు. నీతో కలవనివాడు దేవునితో సంబంధం తెగిపోయినవాడు. ఏంటి వాళ్ళతో మేము కలవం కానండి, మేము వేరుగా మేము చేసుకుంటామండి. ఏంటి వేరుగా చేసుకుంటాం? ఇలా వేరుగా చేసుకుంటామన్న భ్రమలో పడి చాలామంది నరకానికి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు చచ్చినంత వరకు వాళ్ళకి తెలీదు. మీరు అదృష్టవంతులు. ముందు మిమ్మల్ని మేలుకొల్పే మాటలు మీరు బతుకుంటానుగానే వింటున్నారు మీరు. అవునా? నేను నా సహోదరుతో కానీ సహోదరునితో కానీ కలిసి ఉండకపోతే నేను దేవునితో బంధాలు తెగిపోయిన వాడినా? అవును. నువ్వు దేవునితో నెట్వర్క్ తెగిపోయింది నీకు. నీ సహోదరునితో నువ్వు నెట్వర్క్ తెంచేసుకుంటే దేవుడు కూడా నీతో నెట్వర్క్ తెంచేసుకుంటానంటున్నాడు. చూడండి. కనుక ఇప్పుడు మీరు దేవునితో కనెక్ట్ కావాలంటే మీరు ఎవరితో కనెక్ట్ అవ్వాలి చెప్పండి? నీ పొరుగునున్న నీ సహోదరుడితో కనెక్ట్ అయిపో. కనెక్ట్ అవ్వడానికండి ఎందుకో మరి అతనితో నేను ఉండలేకపోతానంటే ప్రేమ గమ్మై. ఎప్పుడైతే అది మధ్యన వచ్చిందో ప్రేమ ఏం చేస్తుంది? అతడు ఎలాంటి వాడు నీకు కనబడినవదట. అతని పాపాలన్నిటిని ఏం కప్పేస్తుంది? ప్రేమ. ఎప్పుడైతే నిజంగా నీ మధ్యకు ప్రేమ తెచ్చావో ఆ వ్యక్తిని నువ్వు ప్రేమిస్తావు. ఆ వ్యక్తి దోషాలన్నిటిని నువ్వు క్షమిస్తావు. కారణం నువ్వు ప్రేమిస్తున్నావు కనుక. నువ్వు కనెక్ట్ అయిపోతావు, అతుకుబడిపోతావు అతనితో. ప్రేమ యందు స్థిరపరచబడతావు. అప్పుడు నువ్వు సంఘంతో సహవాసంలో ఉన్నట్టు లెక్క. సహవాసమందును అంటే ఏంటి? ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకునే వాళ్ళు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక వాళ్ళు అలా ఉన్నారంటే కారణం ఏంటంటే ప్రేమ ఉందరా వారిలో. ప్రేమ ఉంది, ద్వేషం లేదు వారిలో. అందుకే సంఘం అభివృద్ధి చెందింది. అలా సంఘం అభివృద్ధి చెందితే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి. ఏవి అభివృద్ధి కార్యక్రమాలు? మీరు కూడుకోవడమే కష్టం అవుతే ఇక మీరు ప్రేమలో అతుకోబడేది ఎప్పుడు? మీరు ప్రేమలో ఫలించేది ఎప్పుడు? మీరు ప్రేమలో దేవుని గొప్ప కార్యక్రమాలు సాధించేది ఎప్పుడు? ఇంకా మీలో అభివృద్ధి రాదు అలాగైతే. కనుక మీరు నిజంగా అభివృద్ధిని సాధించేవాళ్ళుగా ఉండాలి అనుకుంటే నీ ఎదుటనున్న సహోదరుడితో నువ్వు మనస్సు కలిసి ఉండు. మనస్సు కలిసిన వారై అన్నాడు. అందుకే కలవండి. ద్వేషాలు వద్దు, విభేదాలు వద్దు. సహోదరునితో నేను కలిసి లేకపోయినా పర్లేదు, దేవునితో మాత్రం కలిసి ఉన్నాడని నా భక్తి దేవుడికి తెలుసండి. ఇటువంటి అబద్ధపు మాటలను మీరు నమ్మకండి. మిమ్మల్ని మోసగించే దయ్యపు మాటలు. తంత్రం అది, చాలా పెద్ద తంత్రం అది. అసలు దేవుడు మీ దగ్గర ఉండాలి అంటే మీరు దేని బట్టి జత చేయబడ్డ తెలుసా? మిమ్మల్ని అందరినీ దేవుడు కనెక్ట్ చేశాడర్రా. మీరు విడివిడిగానే ఉన్నారు కానీ మిమ్మల్ని అందరినీ కనెక్ట్ చేసి ఒక సర్క్యూట్ ఉంది. ఏంట సర్క్యూటు? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఎఫ్ఎస్సీలకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎస్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధం, అంటే మీలో బంధం స్థిరపరచబడాలి అంటే, మీరంతా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీలో ఏముండాలి చెప్పండి? సమాధానమును బంధం. ఎక్కడుంది మీలో సమాధానం? వీడు వాడి మీద కంప్లైంట్, వాడు వీడి మీద కంప్లైంట్, అందరూ ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఒకళ్ళు ఇచ్చుకుంటూ ఉంటే ఏమండి కంప్లైంట్. చూడండి మైక్ ఏమైంది? పనిచేస్తుంది ఎందరు సమాధానమును బంధము అంటున్నాడు. చూడండి,
ప్రేమ అన్నది మిమ్మల్ని అతికించడానికి, మనసు కలుసుకోవడం అనేది మిమ్మల్ని ఐక్య చేయడానికి, అనేది జతపరచడానికి, ఒకటి చేయడానికి కార్యసాధకమైతే ఇక్కడేమంటున్నాడు చూడండి, మిమ్మల్ని అందరినీ దేనితో కలిపానంటున్నాడు? సమాధానమును బంధము చేత ఆత్మ మీ అందరిలో ఉంది కదా, కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై వినయముతో ఒకరినొకడు సహించాలి. ఎందుకు ఎదుటివాడి మీద కోపం వచ్చేస్తుంది నీకు? ఎందుకు ఎదుటివాడి మీద తిరగబడుతున్నావు నువ్వు? ఎందుకు ఎదుటివాడిని నువ్వు ద్వేషిస్తున్నావు? సమాధానం లేదా? బంధం లేదా నీకు? క్షమించు, ప్రేమించు. దేవుని కోసం, ఆయన పని అభివృద్ధి కోసం నువ్వు భరించి పర్వాలేదు, నువ్వు సహించుకో పర్లేదు, తప్పలేదు, నువ్వు గొప్పడు అవుతావు. మిమ్మల్ని అందరినీ కలుపుతున్నది ఏంటంటే సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత అంటున్నాడు చూడండి. ఇది కాపాడుకోవాలంటున్నాడు చూడండి, కాపాడుకొనుటయందు అంటున్నాడు చూడండి. అంటే బంధం తెగిపోకుండా కాపాడుకోవాలి. ఒక భార్య 3 ముళ్ళు భర్త చేత వేయించుకున్న తర్వాత సడన్గా అనుకోకుండా తాళి తెగిపోయింది అనుకోండి, ఏదో కారణం చేత, ఏదో హుక్కు తెగులో ఏ కారణం చేతో తాళి ఊడిపోయింది. అయితే ఏమండి మీకు నాకు సంబంధం తెగిపోయింది, మళ్ళీ తాళి కట్టండి అంటారా? అది తాడు. సంబంధం అనేది తాళ్ళలో లేదు. ఎందులో ఉంది? ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్న సంబంధం. అది మనస్సులు కలవాలి. ఎవరిని చెప్పినా నీ భర్తను విడిచిపెట్టవు, ఎవరిని చెప్పినా నీ భార్యని విడిచిపెట్టవు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన సమాధానం, మీ ఇద్దరి మధ్యన ప్రేమ ఉంది కనుక. మరి దేవునితో, దేవుని మధ్య, మీకు దేవునికి మధ్య దేవుడు తనతో మిమ్మల్ని కనెక్ట్ చేసుకోవడానికి ఏం చేశారట? ఆత్మను పంపించారటండి. ఏముంది చెప్పండి, మీ అందరిలో ఉన్న ఆత్మ ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనందరిలోకి ఎందుకు పంపించాడు? సంచకరువుగా. ఆయనే రా మనందరినీ కనెక్ట్ చేసేవాడు. ఆయన ఎందుకు మనల్ని కనెక్ట్ చేయాలి? ఏమిటి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఎందుకు లింక్ చేయాలి? ఏం అవసరం ఉంది? చాలా పెద్ద అవసరత ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మిమ్మల్ని అందరినీ జత చేస్తున్నాడు అంటే, ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళని, ఏమిటి ఎక్కడో విశాఖపట్నంలో లైవ్ మనం చూడడం ఏంటి? ఎక్కడో విశాఖపట్నంలో లయించి విదేశాలు ఉన్న వాళ్ళు చూడడం ఏంటి? ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్ని ప్రాంతాల్లో మన పిల్లలు దేని చేత కనెక్ట్ అయి ఉన్నారు? ఇంటర్నెట్ చేత కాదు కనెక్ట్ అయి ఉన్నది, వెబ్సైట్ జైశాలి.tv ద్వారా కాదు కనెక్ట్ అయింది. వారందరిలో ఉన్న పరిశుద్ధాత్మ కనెక్ట్ చేశాడు మనందరినీ. మనమంతా కూడా అతుకబడిన వారమై ఉన్నాం. ఒక మంచి మాట మీకు చెప్తాను. బాడీలో నడినెత్తి నుంచి అరికాలు వరకు టోటల్గా అంతా కనెక్షనేనండి. ఎక్కడ ఏ నరం కట్ అయినా చాలా ప్రమాదం. దానివల్ల ఏదో సైడ్ ఎఫెక్ట్ అనేది బాడీకి ఉంటుంది. ఉదాహరణకి మన కళ్ళలో మనకు కనిపించకుండానే ఇక్కడ ఎప్పుడు ఈ గుడ్డును తడపడానికి వెంట్రుక కన్నా అతి చిన్న మరి నరముల చేత వాటర్ ఫ్లో ఉంటుంది దానికి. అందుకే మనం రెప్పలు వేసేట ప్రతిసారి ఈ కనుగుడ్డును చెమ్మగా ఉంచుతుంటాయి, అవి చెమ్మగా ఉంచుతుంటాయండి. ఆ తడి కావాలి. ఒక వ్యక్తికి అనుకోకుండా గుడ్డు ఎండిపోయిందండి, ఒక కనుగుడ్డు ఎండిపోయింది, కనబడ్డం మానేసింది. ఎందుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి, ఏమంటే మీ కంటి గుడ్డుకి కనెక్ట్ అవ్వవలసిన నరం అది ఎప్పుడు కూడా మీరు బ్రతుకున్నంత వరకు అది వాటర్ సప్లై చేస్తుండాలా, అది బ్లాక్ అయిపోయిందండి. అందుకే మీ కన్ను పాడైపోయింది. ఏమండి మరి ఇప్పుడు మరలా దాన్ని రీకనెక్ట్ చేస్తే అవ్వదా? అవ్వదు. ఎందుకంటే గుడ్డు చెడిపోయింది. కాసేపు కనెక్షన్ ఆగితే చాలండి, కాసేపు ఆ గుడ్డుకు అందవలసిన చెమ్మదనం ఆగితే చాలండి, మీ గుడ్డు పోయినట్టే. అంటే ఎంత అవసరమో చూసారు. ప్రతి చిన్నదానికి ఎంత ప్రాముఖ్యమైనదో మన హార్ట్ ఉందండి. మన హార్ట్ నుంచి టోటల్గా బాడీ అంతటికి నరాల ద్వారా బ్లడ్ సప్లై అవుతుందండి. అది మీకు తెలియదు కాదు. ఎక్కడైనా ఒకవేళ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిందనుకోండి, అప్పుడప్పుడు ఆగుతుంటుంది. ఆగినప్పుడు ఏం చేస్తే తిమ్మిరి పడుతుంది, మీకు తిమ్మిరి పడుతుంది. వెంటనే చూడు కాళ్ళు మీరు నిలబడలేరు,
కాళ్ళు ఎక్కువసేపు కూర్చొని టక్మ నిలబడేసరికి కొన్ని సందర్భాల్లో తిమ్మిరిపడి కింద పడిపోతాం మనం. కారణం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది. మరలా కాసేపు పోయిన తర్వాత కొన్ని సెకండ్ల తర్వాత కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ బ్లడ్ ఫ్లో ఎక్కడైతే గట్టిగా పట్టేశామో ఆ పట్టుకొని ఉండడం వల్ల ఆ రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల తిమ్మిరి పెట్టినట్టుగా ఉంటుంది. మళ్ళీ తిరిగి రక్త ప్రసరణ జరిగేసరికి మళ్ళీ నార్మల్ అయిపోతాయి మన కాళ్ళు చేతులు. అంటే ఎప్పుడు బ్లడ్ ఫ్లో అనేది బాడీలో ప్రతి అవయవానికి అందుతుందండి, ప్రతి అవయవానికి, చివరికి వెంట్రుకలతో సహా. ఈ వెంట్రుకలు ఎక్కువ ఊడిపోవడానికి కారణం ఏంటో తెలిస్తే దానికి సరైన బ్లడ్ సప్లై లేకపోతే వెంట్రుకలు రాలిపోతాయి, డెడ్ సెల్స్. అంటే ప్రసరణ, రక్త ప్రసరణ అంటే వీటన్నిటిని కనెక్ట్ చేసే ఒక గొప్ప సిస్టమ్ బాడీలో ఉందండి. అలాంటిది ఈరోజు సంఘంగా ఎక్కడెక్కడో మనం అంతా ఉన్నా మనందరినీ కూడా కలుపుతున్నదే ఒక బంధం. శరీరంలో ఉన్నది నరాల బంధం అయితే మనందరి మధ్యన ఉన్నది ఆత్మ కలిగించు బంధం, ఐక్యత అన్నాడు. దాన్ని కాపాడుకొనుట ఏంది, ఏం చేయడం అన్నాడు మళ్ళా? శ్రద్ధ. ఏమిటి నేను కనెక్ట్ అయ్యానా లేదా? సడన్గా ఈ వేళ్ళు కదలట్లేదు అనుకోండి, మరి కంగారు వచ్చేది ఏమండి? కంగారు రాదా? ఏంటి ఈ చెయ్యి కదపగలుగుతాను, ఈ చెయ్యి ఎందుకు కదపలేకపోతున్నాను అంటే ఏదో ప్రాబ్లం ఉంది, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. నీ బాడీలో ఒక వేలుకు సప్లై ఆగితేనే నువ్వు కంగారు పడిపోతావే మరలా తిరిగి దాన్ని రీకనెక్ట్ చేయడానికి. లేదా నువ్వు వికలాంగ అంటారు నిన్ను, అవిటివాడు అంటారు నిన్ను. మరి దేవుని విషయంలో ఏ రోజైనా మీరు శ్రద్ధ చూపిస్తున్నారా? మేము బాగానే ఉన్నాం కదండి, 3 పూటలు తింటున్నాం కదండి, ఆదివారం గుడికి వెళ్తున్నాం కదండి. ఇది కాదరా అభివృద్ధి అంటే. మీరంతా ఒకరితోనొకరు సమాధానం అనుబంధము చేత కలిసి ఉన్నారా? ఎందుకు ఆత్మ కలుపుతున్నాడో తెలుసా? మిమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మ దేవుడు కనెక్ట్ చేస్తున్నాడట. ఎందుకు కనెక్ట్ చేస్తున్నాడంటే దీంట్లో ఒక రహస్యం ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు. 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని అందుకు దేవుడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు. మనమంతా జీవం కలిగిన దేవుని ఆలయం కదా, మీరు 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 అందరం. నేను వారిలో నివసించి సంచరింతును. దేవుడు ఏం చేస్తాడండి? నేను వారిలో నివసించి సంచరిస్తాడా? అంటే దేవుడు సంచారం చేస్తాడా? ఎక్కడ సంచారం చేస్తాడు? హైదరాబాద్కు వచ్చి ట్విన్ సిటీస్ని చూడడం, ఏమండి చార్మినార్ని చూడడం, అది కాదు సంచారం చేయడం అంటే. భూమి మీద దేశాలను సంచారం చేయడం కాదు. ఆయన తిరుగుతాడట. ఎవరిలో తిరుగుతాడు? ఎవరితో తిరుగుతాడా? ఎవరిలో తిరుగుతాడా? ఎవరితో కాదు. ఏమిటి దేవుడు నాతో తిరుగుతున్నాడు కాదు, నీలో తిరుగుతాడు. అంటే మనం అందరిలో ఆయన ఏం చేస్తాడు? మాట చదవండి అన్నమాట. ఆయన నేను వారిలో, ఆయన ఏమంటున్నాడు? నేను వారిలో నివసించి సంచరింతును. అంటే దేవుడు మనందరిలో సంచారం చేస్తాడనమాట. నా దగ్గర ఉన్నాడు, తర్వాత బాలరాజు దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు ఇంట్లోని వృద్ధులు ఉంటారండి, 10 మంది పిల్లలు అనుకోండి. అమ్మ ఏం చేస్తుంది? ముసలిది అయిపోయిన తర్వాత పెద్ద కొడుకు దగ్గర ఉంటుంది. ఒరే నాయన అని పిలుస్తుంది. ఏమ్మా ఏంటి? ఒరే చిన్నోడి మీద ఎందుకు బెంగగా ఉందిరా, ఒకసారి ఇల్లు వస్తాంట, చిన్నోడిని చూసాడు. సరే ఇల్లు. అక్కడికి వెళ్తుంది. అక్కడ ఉండిపోద్దా? అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఉన్న తర్వాత ఒరే నాయన చిన్నోడా, చెల్లి ఉంది కదరా, ఒకసారి చెల్లిని చూసి వస్తాను. వీళ్ళు ఎందుకు ఇలా తీర్థయాత్రలా ప్రయాణాలు చేస్తున్నారు చూడండి. వాళ్ళు ఒక దగ్గర ఉండరు. పెద్ద కొడుకు దగ్గర కొన్ని రోజులు, చిన్న కొడుకు దగ్గర కొన్ని రోజులు, ఈ కూతురు దగ్గర, అక్కడ ఇక్కడ. ఇల్లులు ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళు? వాళ్ళు నా వాళ్ళు కాదు, నేను కన్న పిల్లలు. వాళ్ళు చూడకుండా నేను ఎలా ఉంటాను? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు పరామర్శించాలి. దేవుడుకున్న మనసు కూడా ఇదేనర్రా. తన పిల్లల్ని చూడకుండా ఉంటాడు ఆయన. తన పిల్లలంటే చాలా ఇష్టం. తన పిల్లలతో ఉండాలనుకుంటాడు, తన పిల్లల మధ్య ఉండాలనుకుంటాడు. నిజంగా తల్లిదండ్రులు ఒప్పుకోవాలే కానీ, పిల్లలు ఒప్పుకోలే కానీ తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో తెలుసా? అరే అల్లుడు నువ్వు వచ్చేయి, కూతురు నువ్వు వచ్చేయి, కొడుకు నువ్వు వచ్చేయి, కోడలు నువ్వు వచ్చేయి, అందరూ వచ్చి నా దగ్గర ఉండండి. అలా తల్లిదండ్రులకు ఉంటుందో ఉండదో మీరు చెప్పండి. ఇంకా మీరు ముసలోళ్ళు కాలేదే, ముసలోళ్ళు అయితే మీకు అర్థమవుతుంది. పెద్దోళ్ళని అడగండి. ప్రతి వాళ్ళు తమ కన్న పిల్లలు తన కళ్ళ ముందే వాళ్ళతో కలిసి ఉండాలనుకుంటుంది. పెద్దోడు ఒకడు ఉంటే చాలనుకోదు, చిన్నోడు ఒకడు ఉంటే చాలనుకోదు. అందరి పిల్లలు కళ్ళ ముందే ఉండాలి, అందరి మధ్య నేను ఉండాలి. పరలోకపు తండ్రి మనస్సు కూడా అదేనర్రా.
ఏ ఒక్కరితోనూ సర్దుకుపోయేవాడు కాడు ఆయన. ఇంత ఉన్నాను కదా చాలే అనుకోడు. జోయల్ గారితో ఉన్నాను చాలు హ్యాపీ అనుకోడు. జోయల్ గారి దగ్గర ఉన్న తర్వాత మరలా నేనేం చేయాలి? మాణిక్యం దగ్గరికి వెళ్ళాలి. జోయల్, నాన్న మాణిక్యంకి వెళ్ళి వస్తాను, చూసి వస్తాను నేను. సరే నాన్న వెళ్ళు. ఇలా అందరిలో నువ్వు 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 ఇలా ప్రపంచంలో ఎంతమంది ఆత్మ ద్వారా కనెక్ట్ అయి ఉన్నారు. మరలా చెప్తున్నాడు, భూమి మీద ఉన్న 750 కోట్ల మందిలో తిరగడు ఆయన. అందరిలో తిరుగుతాడు అనుకుంటే మీ పొరపాటు. ఎందుకంటే అసలు ఆయన గుర్తించలేనప్పుడు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకుంటాడు ఆయన? ఎవరిలో ఆయన తిరగాలనుకుంటాడో తెలుసా? ఎవరి మధ్య ఆయన ఉండాలనుకుంటాడో తెలుసా? ఇశ్రాయేల్ ఉన్నారనుకోండి, గుడారం ఎక్కడ ఉండేదాడు దేవుడిది? ఇశ్రాయేల్ అందరికీ మధ్యలో ఉండేదాడు గుడారం. అంటే నా పిల్లలతో నేను ఉన్నాను, అమ్మా పిల్లల్ని గోడ తీసుకెళ్ళిపో. దేవుని గుడారం మందసం ఎక్కడ ఉండేదాడు? ఇశ్రాయేలు మధ్య. ప్రారంభానికి వెళ్ళిపోండి, ఏదేం తోటలో ఆదాము అమలు చేశాడా? ప్రతి చల్లపూట ఏం చేస్తున్నాడు ఆయన? చల్లపూట అంటే ఇప్పుడు వస్తుంది చెప్పండి? సూర్యుడు అస్తమించగానే చల్లదనమే కదండి. చల్లపూట, ప్రతి చల్లపూట ఆయన వస్తున్నాడంటే రోజు వచ్చేస్తున్నాడు తన పిల్లల దగ్గరికి. ఉన్న ఇద్దరే భూమి మీద, కానీ ఆ ఇద్దరి దగ్గరికి వస్తున్నాడట. అమ్మ ఎలా ఉన్నావు? అవ్వా, డాడీ బాగున్నాను డాడీ. ఎరా ఆదాము ఎలా ఉన్నావు? నాన్న బాగున్నాను నాన్న. మరి రోజు మాట్లాడుతున్నాడు కదా వాళ్ళతోని. అంటే రోజు వాళ్ళని చూడాలన్న ఆశ ఆయనలో ఉంది. ఒకరోజు వచ్చాడు, పిలుస్తున్నాడు, వీళ్ళు మాత్రం పలకట్లేదు. ఎక్కడున్నారంటే చెట్టు చాటున ఉన్నాను అన్నాడు. అంటే మొత్తానికి రోజు రావటం అనేది ఆయనకి పరిపాటి, అలవాటు. అంటే తన పిల్లల దగ్గరగా, పిల్లలతో, పిల్లలలో ఉండాలనుకునే మనస్సు కలిగిన. అందుకే బైబిల్లో ఆ మాట అంటే నాకు చాలా ఇష్టం అండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో 26వ వచనంలో ఒక మాట ఉంటుంది. 2వ మాట, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26లో, ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండువాడు కాడు. ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండువాడు కాడు. అంటే ఎప్పుడు మనలో, మనతో సంచరించడానికి ఇష్టపడేవాడు. పరిశుద్ధాత్మ దేవుడికి సంగతి అర్థమైపోయింది. నాన్నకి పిల్లలతో ఉండడం ఇష్టం, నాన్నకి పిల్లలతో ఉండడం ఇష్టం. కనుక ఏం చేయాలి ఇప్పుడు? రండి రండి రండి, మనం అందరూ వచ్చేయండి, అందరూ కనెక్ట్ అయిపోతారండి, అందరూ ఒక దగ్గర ఉండండి. నాన్న వస్తున్నాడట. ఏంటి జైశాల్ గారు వస్తున్నారని సరికి పాపం ఆయన చూడడానికి అందరూ వస్తారు లేదా? ప్రేమ పెద్ద ఆయన, మా తండ్రి కదా వస్తున్నారు, చూడాలి ఒకసారి ఆయన. అంటే నువ్వు ప్రేమించిన వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళని చూడాలనే ఆకాంక్ష నీలో ఉన్న ఎలా అయితే ఉంటుందో, తండ్రి తన పిల్లలు చూడడానికి వస్తున్నాడనే విషయం తెలుసుకుని పరిశుద్ధాత్ముడు ఏమంటాడు? నాన్న వస్తున్నాడు, మనందరి దగ్గర రండి 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 రండి, మనం అంతా కలిసిపోయిందాం. ఇప్పుడు ఆత్మ కలిగించే ఐక్యత అంటే ఏంటో అర్థమైందా? ఆత్మ ఎందుకు ఐక్యం కలిగించిందో తెలుసా? ఆయన వచ్చి మనందరిలో నివసించి సంచారం చేస్తాడటండి, సంచరిస్తాడు ఆయన. మరి ఇప్పుడు సంచారం చేయాలంటే ఏమవ్వాలి చెప్పండి? ఎక్కడైనా ఒకవేళ వైర్ ఉందనుకోండి, వైరు ఇప్పుడు చూడండి, ఆ ప్రొజెక్టర్ దగ్గర నుంచి ఇలాగా ల్యాప్టాప్కి వైర్ ఉంది, అవునా? అక్కడ మీకు బొమ్మ కనబడుతుంది తెర మీద. మధ్యలో కత్తిరితో డిస్కనెక్ట్ చేయండి దాన్ని, లేదా చాక్తో కోసేయండి. ఏమైపోతుంది అక్కడ? బొమ్మ రాదు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? అందులో ఆ వైరు గుండా బొమ్మ అక్కడికి అలాగే వెళుతుంది. కంటిన్యూటీ దెబ్బతినలేదు సుమా, కంటిన్యూటీ దెబ్బతినలేదు ఎక్కడా కూడా. ఒకళ్ళు మధ్యలో ఎక్కడైనా వైరు తెగిపోయింది అనుకోకుండా ఏదో ఎవరో తొక్కేశారు, లేదంటే ఏ బరువైన ఎనుముతో దాని మీద పడిపోయింది, తెగిపోయింది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ దాని స్లీవ్స్ తీసేసి మళ్ళీ దాన్ని జాయిన్ చేస్తారు, అతుకుతారు. అప్పుడు మళ్ళీ బొమ్మ కంటిన్యూ అయిపోద్ది. అప్పుడప్పుడు చూడండి, మన స్విచ్ బోర్డులోకి వెళ్ళి స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరగదు. ఏంటండి ఫ్యాన్ తిరగట్లేదు? లైట్ వెలుగుతుంది, అన్నీ పని చేస్తున్నాయి, కానీ ఈ ఫ్యాన్ స్విచ్ ఒకటి తిరగట్లేదు అంటే ఏమైందనమాట? ఎక్కడో దగ్గర దానికి డిస్కనెక్ట్ అయింది, ఎక్కడో ఆ సర్క్యూట్లో కంటిన్యూటీ దెబ్బతింది, ఆ వెళుతున్న మార్గంలో ఎక్కడో అభ్యంతరం ఏర్పడింది. అప్పుడు ఏం చేస్తాడు? ఎలక్ట్రీషియన్ పిలుస్తాం, వాడు చెక్ చేస్తాడు. ఏమండి ఇక్కడ వైరు ఊడిపోయిందండి, లేదా ఇక్కడ ఎలకలు కొరికేసేయండి. కనుక వాడు ఏం చేస్తాడు? మళ్ళీ దాన్ని కలిపేసి టేప్ వేస్తాడు, మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తాడు, ఫ్యాన్ తిరుగుతుంది. కనుక కంటిన్యూటీ ఉంటేనే ఏదైనా పని చేస్తుంది, అవునా కాదా? ఇప్పుడు మనందరిలో ఏం పెట్టాడు దేవుడు? ఆత్మను పంపించి ఆత్మ ద్వారా మనందరిలో ఐక్యతను పెట్టాడు. ఏమండి? మనందరిలో ఐక్యతను పెట్టాడు. ఇప్పుడు ఆయన వచ్చాడు అనుకోండి, దేవుడు మన దగ్గరికి వచ్చాడు నివసించడానికి.
నివసించి ఆయన ఏం చేస్తాడట? సంచారం చేస్తాడట. అంటే ఉదాహరణగా చెప్తున్నాను మీకు అర్థం కావాలని. ఏమండి, దేవుడు వచ్చేసాడు, ముందుగా ఇటుపక్క మాణిక్యం ఉన్నాడు. మాణిక్యంలోకి వచ్చేసాడు. మాణిక్యం దగ్గర నుంచి అలా జోయల్ గారిలోకి వచ్చాడు. జోయల్ గారి దగ్గర నుంచి నాలోకి వచ్చాడు. నాలో నుంచి అలాగ ఎక్కడికి వెళ్ళాడు? బాలరాజు దగ్గరికి వెళ్ళాడు. బాలరాజు దగ్గర నుంచి అలా ప్రభాకర్ దగ్గరికి వెళ్ళాడు. ప్రభాకర్ దగ్గర నుంచి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? డిస్కనెక్ట్ అయిపోయింది నాయన. ఇక్కడ పవర్ ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకు? మరలా ఆయన అక్కడి నుంచి కంటిన్యూ అవ్వాలంటే అప్పుడు మీలో ఒకరు ఏమవ్వాలి? అతనితో, ప్రభాకర్తో కనెక్ట్ కావాలి. కనెక్ట్ అయిపోతే మళ్ళీ అక్కడి నుంచి చాలామంది. మీకు అర్థమవుతుందో లేదో, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఒక పవర్ సప్లై వచ్చి కంటిన్యూగా ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి అలాగ వెళ్ళాలి అంటే ఎక్కడా కూడా కంటిన్యూటీ దెబ్బతినకూడదు. ఒకళ్ళు జోయల్ గారి వరకు వచ్చి దేవుల్ గారి ధరించి నా దగ్గరికి వచ్చారు, నేను దెయ్యం అయిపోయాను అనుకోండి. అంటే ఏంటి? బాలరాజు, నేను నీతో కలవడం నాకు ఇష్టం లేదయ్యా అన్నాను. ఏమండి, అప్పుడు నాతో కనెక్ట్ అయిన కొంతమంది ఉంటారు. వీళ్ళే గ్రూపులు అంటారు వీళ్ళని. నా గ్రూప్ వీళ్ళంతానా. ఏమండి మేము ప్రసన్నబాబు గారు వస్తేనే వస్తామండి, ఇంకెవరు వచ్చినా మేము రాము, ఎందుకంటే మేము ప్రసన్నబాబు గారి అభిమానులు అని అనుకున్నారు అనుకోండి మీరు. అప్పుడు నన్ను నమ్మిన వాళ్ళందరూ ఏం చేస్తారు? నా వెనకదలు తిరుగుతారు. వాళ్ళు ఒక 50 మంది ఉన్నారు అనుకోండి. ఇప్పుడు దేవుడు అక్కడి నుంచి జోయల్ గారి వరకు వచ్చి ఆగాడు. ఇప్పుడు నేను ఆయన కనెక్ట్ అవ్వాలి, నేను జోయల్ గారికి కనెక్ట్ అవ్వాలి. కానీ జోయల్ గారు అంటే నాకు పట్టలేదు. పడకపోవడం వల్ల నేను ఎడమొహం పెడమొహంగా ఉన్నాను ఆయనతోని. ఇప్పుడు దేవుడు అక్కడి వరకు వచ్చి ఆగిపోయాడు. ఇప్పుడు అక్కడి నుంచి నాలో ప్రవహించాలి అంటే నేను ఆయనతో సమాధానంగా ఉంటే నాలోకి వచ్చేస్తాడు. నేను సమాధానంగా లేకపోవడం వల్ల అక్కడ కట్ అయిపోయి నా దగ్గర ఉన్న 50 మంది కూడా డిస్కనెక్ట్లో ఉన్నారు. వాళ్ళందరూ మర్చిపోకండి, ఎందుకంటే నా ఫాలోవర్స్ కదా వాళ్ళందరూ. నా దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా వీళ్ళందరూ నాకు కనెక్ట్ అయినారు కాబట్టి నేను సమాధానంగా ఉంటే టోటల్గా మీ అందరి మధ్యన ఆయన మళ్ళీ ఫ్లో అయిపోతాడు. ఆయన వచ్చేస్తారు, అందరిలో నివసించి సంచరిస్తాడు. ఎవరితోనైతే నేను అభ్యంతర కారణంగా ఉన్నానో, ఎవరితోనైతే నేను ఇబ్బంది పడుతున్నానో, ఎవరితోనైతే నేను మనసు కలవలేకుండా ఉన్నానో అక్కడి నుంచి దేవుడు ఇంకా ముందుకెళ్ళడు. అప్పుడు దేవుడు ఏమి వెతుకుతాడు? ఇక్కడి నుంచి ప్రసన్నబాబుకి నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను, ఇంకెక్కడ కనెక్ట్ అవుతాను? అక్కడి నుంచి వెనకాతలాగా ఏమండి శ్రీని కనెక్ట్ అయిపోయాడు. జోయల్ నుంచి శ్రీనికి, ఎందుకంటే అక్కడ కనెక్షన్ ఉంది. మరలా ఇంక ఇటు నుంచి వెళ్ళడానికి నాకు త్రోవలేదు, మరి ఇటు వెళ్ళాలి. ఇదిగో నన్ను వీళ్ళందరూ కలిసి ఉన్నారు, వీళ్ళందరిలో నేను ప్రవహిస్తాను, వీళ్ళందరిలో నేను సంచరిస్తాను, వీళ్ళందరితో నేను ఉంటాను. అంటే ఈరోజు దేవుణ్ణి మనలో రానివ్వకుండా, దేవుణ్ణి మనలో సంచరింప చేయనివ్వకుండా, దేవుణ్ణి మనతో ఉంచకుండా చేస్తున్నది ఎవరోని మీరు నేరస్థాపన చేయకండి. మీరే కారణం. మీరు డిస్కనెక్ట్ అయిపోవడమే, మీరు వేరైపోవడమే, మీరు కాదనుకోవడమే దేవుణ్ణి అక్కడితో మీరు ఆపేసుకున్నారు. మీలోకి రాలేదు ఆయన. మరి దేవుడు మరలా మీకు రావాలి అంటే ఏం చేయాలి? ఎక్కడ మరలా కనెక్షన్ ఉందో ముందు అర్జెంటుగా కనెక్ట్ అయిపోండి. అక్కడ ఏమంటే నేను జోయల్ గారితో కనెక్ట్ అవ్వను కానండి బాలరాజుతో కనెక్ట్ అయిపోతుంటే కుదరదు మళ్ళీ ఇక్కడ. ఎందుకంటే ఒకళ్ళు నిజంగా ఒకళ్ళు దేవుడు కనెక్ట్ అవ్వాలంటే నేను అందరితోనూ సమాధానంగా ఉంటాను. అవునా? నాకెవరితో పక్షపాతం, నాకెవరితో విభేదం? ఇదర్రా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు బంధాన్ని మనందరి మధ్య ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, మనందరి మధ్య దేవుడు దిగాలి అంటే, దేవుడు నివసించాలి అంటే, దేవుడు మనందరి ఆత్మలలో సంచారం చెయ్యాలి అంటే ముందు మనం అంతా కలిసి ఉండాలి. ఇప్పుడు ఎవరెవరైతే కలిసి లేరో, కొంతమంది ఇక్కడికి వస్తారు కానీ కలిసి ఉండరు. కనుక దేవుడు మీలోకి రాడు. ఎందుకు? మనుష్యులతో మీరు సమాధానంగా లేరు. ప్రేమ ఉంటే మీరు అతుక్కోబడతారు. ప్రేమ ఉంటే మీరు ఏమవుతారు? ప్రేమ యందు వేరుపారి స్థిరపడతారు మీరు. కనుక రావద్దని దేవుడికి బోర్డు పెట్టిన వాళ్ళు మీరే. నువ్వు రావద్దు ఇక్కడి నుంచి మాకు. దేవుణ్ణి మీలోనికి రానివ్వకుండా మీరే చేసుకుంటున్నారు, కేవలం ఎదుట పొరుగువాని సహోదరుడి మీద ఉన్న ద్వేషం చేత. అందుకే అన్నాడు, నీ కంటి ముందున్న పొరుగువాని ప్రేమించలేని నీవు నన్ను ప్రేమిస్తావా? నన్ను నీ దగ్గర రమ్మంటావా? నన్ను నీ దగ్గర ఉండమంటావా? అబద్ధం అది. కనుక ఇప్పుడు దేవుడు మీలో నిజంగా రావాలి అన్న కోరిక మీలో ఉంటే సత్య సంబంధంగా అందరితోనూ, అందుకే చేతనైనంత మట్టుకు మనుషులందరితోనూ సమాధానముగా ఉండుడి అన్నాడు. ఎందుకు అందరితో సమాధానం? ఆ సమాధానమే బంధం.
ఆ సమాధానం ఉంటేనే ఆత్మ ఐక్యత కలిగిస్తుంది. ఆ సమాధానము, ప్రేమ ఉంటేనే దేవుడు మీ మధ్యకు వస్తాడు, నివసిస్తాడు. మీ తండ్రిని మీ దగ్గర ఉంచడానికి ఇష్టపడలేని వారుగా మీరే మీ క్రియల చేత వద్దనుకుంటున్నారంతే. ఏమంటే అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత ఎలా, అమ్మ వచ్చావా, రా అమ్మ రా అని పలకరించాలి. ఏ అమ్మ అప్పుడే వచ్చేసావా అందనుకోండి కూతురు, ఇంకేమనుకుంటుంది అమ్మ, ఇంకెప్పుడు దీని దగ్గరికి రాకూడదురా, నేను భారమా నీకు, అప్పుడే వచ్చేసావా నువ్వు. ఆ మాటలో చూసారు ఎంత తేడా. దేవుడు కూడా అలాంటివారా, సేమ్ అదే మనస్సు కలిగిన వాడు. మీరు రిసీవ్ చేసుకుంటే చాలా ప్రేమగా వస్తాడు మీ దగ్గర. ఒకవేళ మీరు తృణీకరిస్తే ఆయన ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాడు. రావడానికి ఆయనకి ఇష్టమే, కానీ రెప్పించడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఇదిగో మనసును వద్ద నిలుచుండి తట్టుచున్నాను, డోర్ ఓపెన్ చేస్తావు నాన్న, నువ్వే కనెక్ట్ అవుతాను నేను. లేదు ప్రభువా, ఇప్పుడు ఈ మధ్యన డిస్కనెక్షన్ వచ్చేసింది, ఈ మధ్యన కొంతమందితో నేను పడటం లేదు, నేను కొంతమందితో కలిసి ఉండలేకపోతున్నాను. అయినా ప్రభువా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు వచ్చేది డైరెక్ట్ నా దగ్గరికి రా, వాడితో నీకేం పని, ఏమండి వాడితో నీకేం పని అంటే, లేదురా మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉంటేనే కదరా నేను సంతోషంగా ఉండేది. ఏమండి అప్పుడప్పుడు చూడండి, ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, ఒకరంటే ఒకరు పడదు. వాడి దగ్గరికి వెళ్తాను దానికి, నువ్వెందుకు ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తావు, ఏం పని, ఆడేం చూసుకుంటాడు నిన్ను అని ఇద్దరు అన్నదమ్ములు కాట్లాడుకుంటే నాన్నకి ఎలా ఉంటుంది, తల్లికి ఎలా ఉంటుంది చెప్పండి? మీరు ఎలా కలిసి ఉంటారా, మీరు ఎప్పుడు కలుస్తారా? ఇదే మనసు దేవుడికి కూడా భూమి మీద ఉన్న తన పిల్లలైన వారి పట్ల ఉందరా. అందుకే అంటున్నాడు ఏమని, అతుక్కోబడి. ఇందరు చదవండి ఎఫ్సి పత్రిక, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం వర్రా. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నాడు? 2వ మాట, వారు ప్రేమ యందు అతుకబడి. కనుక మీరు ఎక్కడైనా డిస్కనెక్షన్ ఒకవేళ ఉందా, ఇద్దరి మధ్య ఒకవేళ ఏమైనా తేడా ఉంటే అక్కడ వెంటనే ప్రేమ పోసేయండి. గమ్ములాడిది అది, వెంటనే నింపేయండి దాన్ని. ఆ సాధనం మీ దగ్గర ఉంటే మీరే అదృష్టవంతులర్రా. దేవుడు మీలోనికి వస్తాడర్రా, మీలో నివసిస్తాడర్రా, మీలో సంచారం చేస్తాడర్రా. కనుక దేవుడు మీ దగ్గరకు రావాలి, ఉండాలి అంటే మీరు సహోదరుడితో కలిసి ఉండాలి, లేదా దేవుడు రాడు, దేవుడు మీతో ఉండడు. దేవుడు ఉండాలి అంటే మీరు భూమి మీద ఏం చెయ్యాలి అన్నది బైబిల్ చెప్పింది. మొదటి శతాబ్దం నుండి సంఘం అభివృద్ధి చెందింది అంటే కారణం అదే. ప్రతిరోజు ఇంటంటా కూడుకొనుచు అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన, తెగక నడుచుండి. తెగక అంటే ఎక్కడ కనెక్షను తెగిపోలేదు. అందుకే ఆయన వారిలో ఉన్నాడు, అందుకే వారితో ఉన్నాడు, అందుకే వాక్యం ప్రబలమైంది, అందుకే అనేక మంది దయ పొందారు వాళ్ళంతా. ఇవి లోపించినప్పుడు సంఘాలు అభివృద్ధి చెందవు. ఏదో నిర్మాణాల్లో అభివృద్ధి కాదండి, అది దేవుడు కోరుకున్న అభివృద్ధి కాదు. ఓ వేల మంది వచ్చేసారు, అది కాదు అభివృద్ధి. ఎంతమంది వచ్చినా ఒకరంటే ఒకరితో ప్రేమ తత్వం లేక, సహించే గుణం లేక, కలిసి ఉండే మనస్సు ఒకళ్ళు మీకు లేకపోతే నిష్ప్రయోజనం మీ భక్తి. వద్దర్రా. నిజంగా ఈ సంఘం, ఈ పట్టణాల్లో ఎన్ని కార్యక్రమాలు చేయాలి. సంఘంగా మీరంతా ఒకరితోనొకరు కలిసి ఉంటేనే జరిగేది ఇది, మర్చిపోకండి. అపోస్తలులు ఉన్నారా 12 మంది. 12 మందిలో ఎవరిలో విభేదాలు లేవు. వాళ్ళ కోసం ఏమి రాయబడిందో తెలుసా? గలతీ పత్రికలో ఒక మంచి మాట ఉంటుందండి, 2వ అధ్యాయంలో. ముగించుకుందాం. ఏమంటాడు తెలుసా అక్కడ? స్తంభములుగా ఎంచబడిన పేతురు, యోహాను, యాకోబు అని వారు పౌలు గారు కలుసుకోవడానికి వెళ్తారు. గలతీ పత్రిక 2వ అధ్యాయం వచనం చూడండి. వారిలో స్తంభములుగా ఎంచబడిన అంటాడు చూడండి. 15, 16, 17 చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. సున్నతి పొందిన వారికి అపోస్తలునొకటకు పేతురుకు సామర్థ్యము కలుగ చేసిన వాడే అన్ని జనులకు అపోస్తలునొకటకు పౌలుకు నాకును సామర్థ్యము కలుగ చేశానని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు కూడా అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకును వారు సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండుటకు అని చెప్పి తమ పాలివారు అవ్వడానికి తమ కుడి చేతిని ఇచ్చినట్లుగా ఉంటుంది అక్కడ చూడండి. అంటే ఎస్, మన ఇద్దరం ఒకటే, కనెక్షన్.
ఏమండి, సహోదరులుగా సెకండ్ ఇచ్చుకోవడం ఒకటే కాదు కనెక్షను. అయిపోయిన తర్వాత కోపం పెట్టుగా నమస్కారం బ్రదర్ హలో అంటాడు. దరిద్రుడు అంటే నాకు పడదు, తప్పనిసరి పరిస్థితులు ఇటు వందన చేయవలసి వస్తుంది. డిస్కనెక్షన్. మీరు చేతులు కలుపుకుంటే కనెక్ట్ అయిపోరు. ఇక్కడ మనస్సులు కలిసి ఉండాలి. మీ మనస్సు కలిసి లేకపోతే ఆయన ఉండడు, రాడు. మీలో ఆయన అభివృద్ధి సాధించడు, మీరు డెవలప్ కారు. కనుక ఈ సంఘం ఇక్కడ అభివృద్ధిని సాధించాలి అంటే మీలో కొందరైనా కలిసి ఉండండి. కలిసి ఉండండి, అనేక మందిని కలపండి, ఇంకా మంచి మనస్సు కలిగిన వారిని. అప్పుడు సంఘం అనేక విషయాల్లో అభివృద్ధి. ఈ సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు జరగాలి, ఈ సంఘం ద్వారా అనేక సభలు జరగాలి, ఈ సంఘం ద్వారా అనేక సెమినార్లు జరగాలి, ఈ సంఘం ద్వారా అనేక ఉత్తమమైన సామాజిక కార్యక్రమాలు జరగాలి. ఎండాకాలం వచ్చింది, చలివేంద్రం అయిపోయిందా? అనాథలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. ఏం చేయాలి ఈ సంఘం? ముందు ఒక్కటిగా కూడుకొని, నాయకులు స్తంభాలుగా ఉన్నవాడు కూడుకోవాలి. ఏ స్తంభం తక్కువ, ఏ స్తంభం ఎక్కువ? నాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా స్తంభాలు. వాళ్ళే భుజస్కంధాల మీద కార్యభారాన్ని మోసేవాళ్ళు. మోయాలి. దేవుడు కార్యక్రమాన్ని భరిస్తూ దాన్ని నెరవేర్చడానికి అందరినీ కలుపుకోవాలి. రండి, కూర్చుందాం, రండి, ఏం చేద్దాం? ఈ మాటలు విన్న తర్వాత మన సంఘం ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి. అది ఏంటంటే, ఆ భోజనం చేద్దామా? అలాగే ఇంటి దగ్గర 24 గంటలు ఇంటింట కూర్చొని వండుకు తినడం కాదు భోజనాల కోసం. మనం ఒక ఇంటికి వెళ్తున్నామంటే ఏంటి? మీ ఇంటి దగ్గర ఏ కార్యక్రమం చేస్తారో చెప్పండి. సువార్త కార్యక్రమం పెడదామా? గృహకూడికి పెడదామా? వాక్యం చెప్దామా? అక్కడ మనం అంతా కలిసి ఎక్కడైనా గ్రామానికి వెళదామా సువార్తకి? ఇదారా అభివృద్ధి? ఒక్కటిగా అకేపాలెంలో ప్రారంభమైన ఆ క్రైస్ట్ చర్చ్ ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ఎన్ని ప్రాంతాల్లో విస్తరించింది చూడండి. వాళ్ళంతా అభివృద్ధిని సాధిస్తున్నారు. మీరే అభివృద్ధి సాధిస్తున్నారు చెప్పండి? ఈ సంఘం అంతా కూడుకొని, నాయకులైన వాళ్ళు కూడుకొని, యవనస్తులైన వాళ్ళు కూడుకొని, స్త్రీలైన వాళ్ళు కూడుకొని ఏం చేద్దాం? దేవుని యొక్క కార్యక్రమం, రాజ్యాన్ని విస్తరింప చేయడానికి అని ఆలోచన చేయాలి, ప్రణాళిక చేయాలి. అలా కూడుకోవాలంటే మీ మధ్య సమాధానం ఉండాలి. మీరు సమాధానంతో కూడుకోనంత వరకు అభివృద్ధి రాదు. అభివృద్ధి లేకపోతే దేవుడు మీ దగ్గరకు రాడు, మీతో ఉండడు. కనుక దేవుణ్ణి మీలోనికి రప్పించి నివసించేటట్టు చేస్తారో, లేదా మీకు మనుషుల మీద ఉన్న అసూయ చేత, ద్వేషం చేత, కలహాల చేత మీరు వద్దనుకొని దేవుడికే దూరం అయిపోతారో, మీరు నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మేమంతా ప్రేమ చేత అతుక్కోబడి మిమ్మను పొందేవారముగా, మిమ్మను మాలో నివసింపజేసుకునేవారముగా ఉండులాగున సహాయం దయచేయండి. ఇదిగో ఈ జంట నగరాల్లో ఉన్న ఈ సంఘాన్ని సమస్త సద్విషయాల్లో మొదటి శతాబ్దపు సంఘము వలె అనేక సత్కార్యములలో వీరు వర్ధిల్లగలుగుటకు ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, నాయకులను జ్ఞాపకం చేసుకోండి. ప్రేమ యందు అతుక్కోబడి ఒకరితోనొకరు మనస్సు కలుసుకున్న వారై ఉన్నతమైన మీ కార్యక్రమాలు చేసే గొప్ప సంఘంగా, వెలుగుగా, ఈ పట్టణాలకి తేజోవంతంగా ఈ సంఘాన్ని మార్చవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.